అధ్యాయము 8వ వచనం నుండి 14వ వచనం వరకు. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 8వ వచనం నుండి 14వ వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తర రీతిన చదువుకుందాం. దయచేసి చూడండి. గడిచిన వారం కూడా ఈ విషయాల గురించి కొన్ని సంగతులు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ వారం కూడా జ్ఞాపకం చేసుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 8వ వచనం నుండి 14వ వచనం వరకు. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్ద నిలిచి ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించిన వారు మిక్కిలి భయపడి, అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టింది. దానికిదే మీ కానవాళ్ళు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి అందరూ సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండిరి. చదవబడిన ఈ లేఖన భాగమును దేవుడు మన కొరకై ఆశీర్వదించునుగాక. ఈ చదవబడిన వాక్య భాగంలో మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. గొర్రెల కాపరులకు ప్రకటించబడిన సువర్తమానము. క్రీస్తు ప్రభు యొక్క జన్మలో గొర్రెల కాపరులకు ప్రకటించబడిన సువర్తమానము అనుకున్నాం. ఈ గొర్రెల కాపరులు ఎక్కడున్నారండి? రాత్రి వేళ తమ మందలను కాచుకుంటూ ఉన్నారు. వినరా? రాత్రి వేళ తమ మందను కాచుకుంటూ ఉన్నారు. ఎక్కడున్నారు? పొలములో ఉన్నారు. పొలములో రాత్రి వేళ తమ మందలను కాచుకుంటూ ఉన్నారు. గమనించండి, వారు పొలములో ఉన్నారు, వారు రాత్రి వేళ ఉన్నారు, వారు తమ పని చేసుకుంటూ ఉన్నారు, అనగా తమ మందలను కాచుకుంటూ ఉన్నారు. వీటి యొక్క అర్థమేమి అంటే వారు లోకంలో ఉన్నారు. పొలము లోకానికి సూచన. రెండవది, వారు రాత్రివేళ పొలములో ఏముంటుందండి? వెలుతురు ఉండదు, చీకటిగా ఉంటుంది కదండి. చీకటిగా ఉంటుంది అంటే వారు చీకటిలో ఉన్నారు. మూడవది, తమ పని తాము చేసుకుంటున్నారు. ఏం చేసుకుంటున్నారు? వారు గొర్రెల కాపరులు కనుక తమ మందలను మేపుకుంటూ ఉన్నారు. నిజమే. కాబట్టి వారు లోకంలో ఉన్నారు, వారు చీకట్లో ఉన్నారు, వారు తమ ప్రయత్నము తాము చేసుకుంటూ ఉన్నారు. నిజమే ప్రియులారా, గొప్ప నానుడి ఒకటి ఉంది. గొప్ప నానుడి ఏమిటి అంటే పాపోహం పాప సంభవ పాపకర్మాణం కృపయా దేవా శరణాగత వత్సల అని గొప్ప ప్రార్థన. ఏమిటి ప్రార్థన అర్థం ఏమిటి అంటే, ఏమండి, పాపులము, పాపంలోనే జన్మిస్తున్నాము, పాపులుగానే జీవిస్తూ పాపులుగానే గతిస్తున్నాము, కాబట్టి మాకు శరణం అనుగ్రహించు దేవుడా అని ఈ ప్రార్థన భావన. అలాగైతే మీకు ఎలాంటి శరణ కావాలయ్యా అని అడిగినప్పుడు వారు అన్నారు, అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ, ఓం శాంతి 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 అని విజ్ఞాపన చేశారు. అని దాని అర్థం ఏంటంటే మేము అసత్యములో ఉన్నాము, సత్యం తెలియక ఉన్నాము. ఏమండి, లోకంలో మనం చూస్తే ఏది మంచు ఏది చెడో తెలియదు,
ఎటబడితే అట్నే జీవిస్తూ ఉంటారు కదండి. అందుకని లోకము అరణ్యమైపోయింది. అరణ్యము అంటే దేవుని బిడ్డలారా, మానవ సమాజానికి అరణ్యానికి తేడా ఏంటంటే, అరణ్యంలో ఏముంటాయి చెప్పండి? మృగాలు ఉంటాయి. మానవ సమాజంలో మనుషులు ఉంటారు. ఏమండి? దీస్ ఆర్ ద సివిలైజ్డ్ పీపుల్. ఏమండి? వారెవరు చెప్పండి? దే ఆర్ యానిమల్స్. కానీ ఒక రచయిత అన్నాడు, మ్యాన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్ అన్నాడు. అంటే మనిషి సంఘజీవి అనేది ఆ లైన్ యొక్క అర్థం. కానీ సంఘంలో కూడా అతను ఎలా ఉన్నాడండి? ఒక జంతువులాగా ఉన్నాడు, సోషల్ యానిమల్ కదండి. ప్రవర్తన ఎలా ఉందంటే జంతువులా ప్రవర్తిస్తున్నారు. అలాంటి లోకంలో జంతువులా ప్రవర్తిస్తున్న మనుషులు ఎలా ఉన్నారు? పాపంతో ఉన్నారు, పాపులుగా జీవిస్తున్నారు. నిజమెరుగక, సత్యమెరుగక, యథార్థమెరుగక గుడ్డితనంలో బ్రతుకుతున్నారు. అదే చీకటి కదండి. అవును, అటువంటి చీకటి. అందుకని ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో అంటాడు, మీరు మునుపు చీకటి అయి ఉండగా ఏమైనారండి? చీకటి అయి ఉన్నారు. అలాంటి చీకటి అయిన మానవ జాతి, చీకటితనంలో గుడ్డితనం ఉంటుంది. చీకట్లో ఏముంటుందండి? అంధకారం ఉంటుంది. మనిషి చీకట్లో తడుముకుంటాడు. ఎందుకంటే తన యొక్క దేహ సంబంధమైన కన్నులకు ఏమీ కనపడదు. కాబట్టి ఆ అగమ్య గోచరమైన వాటిని తడుముకుంటూ బ్రతుకుతాడు. అంటే అవి తెలిస్తే చాలు అన్నట్టుగా. నిజమే, దాన్నే గుడ్డితనం అన్నారు. కాబట్టి మనుషులు ఎక్కడున్నారు అంటే ఇంకో మాట కూడా మనం చదవాలి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 16వ వచనంలో మనం చదివితే, చీకటిలోనూ మరణ ఛాయలోనూ మరణ ప్రదేశములోనూ కూర్చుండి ఉన్న జనులు అంటాడు. వాళ్ళు ఎక్కడున్నారు? చీకట్లో ఉన్నారు, మరణ ఛాయలో ఉన్నారు, మరణ ప్రదేశంలో కూర్చున్నారు. చీకట్లో అంటే అంధకారంలో ఉన్నారు. అంధకారంలో ఏం చేస్తారు చెప్పండి? చీకట్లో జరిగేది పాపం. పాపం చేసేవాళ్ళు చీకట్లోనే తిరుగుతారు. కాబట్టి అది పాపం. కాబట్టి పాపంలో ఉన్నారు, యథార్థత ఎరుగని వారుగా ఉన్నారు. అటువంటి వారిని దేవుడు కనుగొన్నాడు. కనుగొని వారికి సత్యమును బోధించడానికి ఆయన సత్యవంతుడుగా అవతరించాడు. అందుకే ఏమండి అక్కడ అంటాడు, వారికి వెలుగు ఉదయించెను. ఏమండి? చీకటిలోను మరణ ఛాయలోను మరణ ప్రదేశములోను కూర్చుండిన వారికి ఏమొచ్చిందంట? వెలుగు ఉదయించెను. అంతేకాదు, లూకాసు వార్త 1వ అధ్యాయం 79వ వచనం మనం చదివితే, చీకటిలోను మరణ ఛాయలోను మరణ ప్రదేశములోను ఉన్నవారికి ఆయన పైనుండి అరుణోదయ దర్శనము అనుగ్రహించెను. ఆ అరుణోదయ దర్శనమే యాకోబులో ఉదయించిన నక్షత్రం. ఏమండి? సంఖ్యాకాండం 17వ అధ్యాయము 24వ వాక్యం మనం చదివితే, 24వ అధ్యాయము 17వ వాక్యంలో మనం చదివితే అక్కడ అంటాడు, నక్షత్రము యాకోబులో ఉదయించెను అని. కాబట్టి ఆ చీకటి బ్రతుకులను ఆయన వెలిగించడానికి ఎలా వచ్చాడట? వెలుగుగా ఉదయించెను. కాబట్టి ఈ గొర్రెల కాపులు ఎక్కడున్నారండి? చీకట్లో ఉన్నారు, లోకంలో ఉన్నారు, భయంతో ఉన్నారు. ఎందుకు అంటే చలితో ఉన్నారు. చీకట్లో భయం ఉంటుంది. ఏ మృగం ఎటు నుంచి పడుతుందో తెలియదు, ఏ ఆపద ఎటు నుంచి వచ్చో తెలియదు. అందుకని వారు భయపడుతున్నారు, చీకట్లో ఉన్నారు, అంధకారంలో ఉన్నవారు. అటు వారి దగ్గరికి ఏమొచ్చిందండి? గొప్ప వెలుగు వచ్చెను. అందుకే వారి చుట్టూ ఏమొచ్చిందండి? ఏమండి? గొప్ప వెలుగు. అందుకే అంటాడు చూడండి 9వ వచనం, ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున ఏమొచ్చిందంటండి? ప్రభువు మహిమ, గొప్ప వెలుగు వారి చుట్టూ వచ్చింది. ఆ మహిమను చూసి వారు భయపడ్డారు. అందుకే దేవదూత అన్నారు, మీరు భయపడకండి. ఏమని? ఇదిగో ప్రజలందరికీ కలిగే ఏంటంట? శుభవర్తమానం చెప్తున్నా నేను. ఆ శుభవర్తమానం ఏంటంటే,
దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టాడు. ఈ మాట గత వారంలో మనం చెప్పుకున్నాం. దావీదు పట్టణం అంటే ఏమండి? మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం ప్రకారం అదొక పల్లెటూరు, దావీదు జన్మించిన ఊరు. అది లెక్కలేని స్వల్పమైన గ్రామం. ఆ గ్రామంలోనూ యేసుక్రీస్తు ప్రభువారు ఎవరైనా లోకరక్షకుడు పుట్టాడు. అందుకే అంటాడు, నా ప్రజలను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. గమనించారా? ప్రజలను ఏలిక వస్తాడంట, అంటే ఒక రాజు వస్తాడు. గమనించండి, ఆ రాజే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన బెత్లెహేములో పుట్టాడు. ఏమండి? దాన్ని దావీదు పట్టణము అన్నారు. దావీదు పట్టణం అని ఎందుకు అన్నారంటే దావీదు జన్మస్థలం కూడా అదే. అందుకే దావీదు కుమారుడిగా ఆయన పుట్టాలి గనక అదే ఊర్లో ఆయన పుట్టాడు. కాబట్టి దావీదు పట్టణం అందు ఎవరు పుడతాట? నేడు రక్షకుడు మీ కొరకు పుట్టాడు. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టాడు. ఏం చేయాలి? మీరు వెళ్ళి చూడాలి. అదేంటండి రక్షకుడు అంటున్నారు, ఆయన ఎట్టుంటాడో మాకు తెలియదు కదండి. ఏమండి? ఎందుకు అంటే వాళ్ళు పండితులు కాదు. వాళ్ళు ఎవరు చెప్పండి? గొర్రెల కాపర్లు. గమనిస్తున్నారు? వాళ్ళు ఎవరు? గొర్రెల కాపర్లు. గొర్రెల కాపర్లు అంటే వాళ్ళకి చదువు వచ్చా, చదువు రాదా? మోటోళ్ళు. ఏమండి? చదువు రాని వాళ్ళు. వాళ్ళు ఎట్టా అర్థం చేసుకోవాలి? అందుకే దేవుడు వారికిట్ట ఏం చూపించాడండి? ఒక ఆనవాలు వారికి చూపించాడు. 12వ వచనం చూడండి. 12వ వచనం ఏమండి? 12వ వచనం, దానికి ఇదే మీ కానవాలు, ఒక శిశువు పొత్తిగుడలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు అని వారితో చెప్పాను. ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే ఆనవాలు. ఆనవాలు ఇంగ్లీష్లో ఈ మాటను ఏమంటారంటే సైన్. ఏమండి? సైన్ అంటే అర్థం ఏంటండి? గుర్తు. గుర్తుపెట్టుకోండి, గుర్తు. ఒక కంపెనీలో పనిచేసే వాళ్ళకి ఏం చేస్తారండి? వీళ్ళు మా కంపెనీ వాళ్ళు గేట్ కార్డు వాడు రానియాలంటే ఏం చేస్తారు చెప్పండి? ఐడెంటిటీ కార్డు ఇస్తారు. ఐడెంటిటీ కార్డు లేకపోతే రానియరు లోపలికి. ఈ ఐడెంటిటీ కార్డు వాళ్ళకేంటి చెప్పండి? ఆనవాళ్ళు. అర్థమైందండి? ఆనవాళ్ళు, గుర్తు. ఒక స్కూల్లో చదివే స్టూడెంట్స్కి ఏం చేస్తారు చెప్పండి? మా స్కూల్ పిల్లాడు లేదా మా స్కూల్ పిల్ల, మా స్కూల్ అమ్మాయి అని చెప్పడానికి వాళ్ళు ఏం చేస్తారండి? యూనిఫామ్ కూడా ఇస్తారు. మొదటిది. రెండవది ఐడెంటిటీ కార్డు ఇస్తారు. గుర్తుపెట్టుకోండి. ఏమండి? కేజీ చదివే వాళ్ళకి, ఏమండి కేజీ నుంచి పీజీ వాళ్ళకి ఎవరికైనా సరే, ఏమండి కేజీ అంటే కేజీ పిల్లలు అంటే ఎంత ఉంటారు? వాళ్ళు అంటారే తప్ప మాట కూడా వాళ్ళకి సరిగా రాదు. వాళ్ళకు కూడా మెల్ల ఒకటి చేస్తారు. ఏంటిది అది? ట్యాగ్. ఏమండి? అదే ఆనవాళ్ళు. ఎందుకంటే ఈ పిల్లోడు మా స్కూలోడు, ఈ పిల్లోడు మా స్కూల్లో చదువుతున్నాడు. అది వారి గుర్తు. దట్ మీన్స్ ఆనవాళ్ళు. ఏంటంట? ఆనవాళ్ళు. కాబట్టి ఈ ఆనవాళ్ళు చూసిన వాళ్ళు ఎవరైనా కానీ ఫలాని ఎల్షద్దాయి చర్చి వాళ్ళు రాయుళ్ళు కదండి, అదొక గుర్తు కదండి. నిజమే, దేవునికి స్తోత్రం. అలాగైతే ఈ గొర్రెల కాపరులు రక్షకుడిని ఎలా గుర్తుపట్టాలి? ఆయన ఎలా గుర్తుపట్టాలి అంటే దానికి ఆనవాలు చూపించాడు. ఎవరు చెప్పండి? దేవుని దూత. దేవుని దూత అన్నారు, దానికి ఇదే మీకు ఆనవాలు. ఏమిటి ఆనవాలు అంటే రక్షకుని ఆనవాలు. మెయిన్ హెడ్డింగ్ ఇదే. ఏం చెప్పండి? రక్షకుని ఆనవాలు. మన ధ్యానాంశం ఏంటండి? రక్షకుని ఆనవాలు. రక్షకుడిని ఎలా గుర్తుపట్టాలి? నేడు రక్షకుడు మీ కొరకు పుట్టాడు అన్నారు. ఆ రక్షకుడు ఎవరో ఎలా గుర్తుపట్టాలంటే దానికి గుర్తులు ఇవే, దానికి ఆనవాలు ఇదే. నిజమే ప్రియులారా, బైబిల్లో చాలా ఆనవాళ్ళు ఉన్నాయి. కొన్నిటిని మీకు జ్ఞాపకం చేస్తా, తర్వాత అంశంలోనికి వెళ్తా. త్వరగా సమయం కొద్దిగా ఉంది. గమనించండి. కీర్తనల గ్రంథం 86వ కీర్తన. కీర్తనల గ్రంథం 86వ కీర్తన 17వ వచనం మీద త్వరగా. 86వ కీర్తన 17వ వచనం. యెహోవా, నీవు నాకు సహాయుడవై నన్ను ఆదరించుచున్నావు.
నా పగవారు చూచి సిగ్గుపడునట్లు శుభకరమైన ఆనవాలు ఏమండి? శుభకరమైన, శుభము అంటే బ్లెస్సింగ్ ఏమండి? ద సైన్ ఆఫ్ బ్లెస్సింగ్ అన్నారు ఏమండి? ద సైన్ ఆఫ్ బ్లెస్సింగ్, శుభకరమైన ఆనవాలు. ఏమిటి శుభము అంటే పగవారు చూచి సిగ్గుపడినట్లు. ఏమండి? మనుషులకు పగవాడెవరు? ఏమండి? మనకు పగవాడెవరు చెప్పండి? ఏమ్మా? లేరు జనం. అయ్యా టైం అవుతుంది, తొందరగా ముగిస్తే వెళ్తాము, ఏదో వచ్చాము, కాసేపు కళ్ళు మూసుకొని ఊగులాడిపోదాం అనుకుంటే ఓరక పలకరెత్తావు, ఏరు మొఖవాడ, బుద్ధి లేనోడ, నీ కాడికి రావాలంటే ఇదే బాధ, పొద్దుగూకులు పలకరెత్తావు, పనికి మాలనోడ కదండి. నిజమే, దేవునికి స్తోత్రం. అట్ట ఉండడం నాకు ఇష్టమో లేదు. గమనించండి, శత్రువు మనుషులకు శత్రువు అండి ఎవరు అంటే, నేను వచనం చెప్పను కానీ బైబిల్లో ఉంది, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెతకచో తిరుగులాడుతున్నాడు. అంటే మన విరోధి ఎవరు చెప్పండి? సాతాను. సాతాను సిగ్గుపడాలి అంటే ఏం కావాలి చెప్పండి? ఒక్క ఆనవాలు కావాలి. ఏమిటా ఆనవాలు అంటే, దేవుని బిడ్డలారా, ఆ ఆనవాలు ఏమండి? రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో ఉంది. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు కదండి. సాతాను వాళ్ళని ఏమీ చేయలేదు. ఏమండి? ఏమీ చేయలేదు. కాబట్టి యేసు క్రీస్తే మన ఆనవాలు. ఎవరు యేసు క్రీస్తులో ఉంటారో వారిని సాతాను ఏం చేయడు? ముట్టడు. ఏమండి? ముట్టడు. యేసు ప్రభువుని నమ్ముకున్నారా? యేసు ప్రభువును నీ రక్షకుడుగా, నీ దేవుడుగా అంగీకరించారా? అలాగైతే సాతాను నిన్ను ముట్టడు. అదే ఆనవాలు. రెండవది చూడండి, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. నేను మీకు ఉపకారము చేసితిని గనుక మీరు నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాలను ఇచ్చి, నా తండ్రియు, నా తల్లియు, నా అన్నదమ్ములను, నా అక్క చెల్లెలను, వారి కలిగి ఉన్న వారందరూ చావకుడినట్లు బ్రతుకనిచ్చి రక్షించునట్లు దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయుడి. ఎవరంటున్నారు ఈ మాట? ఏమండి? ఎవరంటున్నారు ఈ మాట? ఏమండి? ఎవరు? రహాబను వేశ్య. రహాబను వేశ్య ఏమండి? ఎరుకోను వేగు చుట్టానికి పోయిన వాళ్ళకి మేలో చేసింది. వాళ్ళని సైనికులు పట్టుకోకుండా దాచిపెట్టింది. వారి కడుపు నిండా భోజనము పెట్టింది. వారిని క్షేమంగా వెళ్ళిపోవడానికి దారి చూపించింది. కాబట్టి వారికి ఏం చేసిందండి? మేలు చేసింది. మేలు చేశాను గనుక మీరు నాకేం చూపించాలి? నిజమైన ఆనవాలు. ఏమండి? ద ట్రూ సైన్, నిజమైన ఆనవాలు చూపించాలి. అందుకు వాళ్ళు ఏం చేశారండి? అమ్మా, ఇదిగో మా దగ్గర ఏముందంటే ఎర్రని తొగరుదారం ఉంది. ఈ తొగరుదారం తీసుకొని నీ ఇంటి కిటికీకి, మెయిన్ ముఖ్యమైన కిటికీకి కట్టుకో. ఏ కిటికీ అంటే, నువ్వే కిటికీలోంచి అయితే మమ్మల్ని దింపావో ఆ కిటికీకి కట్టుకో. ఇదే గుర్తు. ఈ ఎర్రని తెగదారం చూడగానే మేము ఈ ఇంటిని నాశనమో చెయ్యము, మేము ఈ ఇంటిని నాశనమో చెయ్యము. నిజమే ప్రియులారా, ఆనాడు ఐగుప్తులో కూడా ఇశ్రాయేలీలందరూ ఏం చేశారండి? గొర్రెపిల్ల రక్తం తీసుకొని ద్వారబంధకములకు పూసుకున్నారు గనక మరణదూత వారి ఇల్లు దాటిపోయింది. వాళ్ళలో ఎవరిని చంపల, అంటే మరణం వాళ్ళని తప్పిపోయింది. కాబట్టి యేసు క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. మొదటి మాట, యేసయ్య అన్నాడు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవమును పొందును. నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకును. బ్రతికి నా యందు విశ్వాసం వచ్చినవాడు ఇంకెన్నడూ చావడు. దెర్ ఇస్ నో డెత్. ఏమండి? మరణానికి తావే లేదు. ఇదే నిజమైన ఆనవాలు. దీన్ని ఏమంటారండి? రక్షణ ఆనవాలు. ఎర్రని తొగరు దారం అంటే ప్రమాణము కదండి. ఆడమనిషి మెడలో, అంటే పెళ్లి కూతురు మెడలో పెళ్లి కొడుకు 3 ముళ్ళు గట్టిగా వేసి కడతాడు. ఏంటి చెప్పండి? అది
ఆనవాలు. తన భార్య, ఈ పురుషునికి ఆమె భార్య గుర్తది. మెళ్ళ తాళిబొట్టు లేకపోతే ఏమంటారు? అదే క్రైస్తవులకు వచ్చిన బాధ కదా. మెళ్ళ తాళిబొట్టు లేకపోతే పెళ్లి కాలేదు అనుకుంటారు కదండి. అందుకని వాళ్ళ గుర్తది. ఏమండి, అది గుర్తు. నిజమే ప్రియులారా. అలాగే మనకు కూడా గుర్తుండాలి. తొగరు అంటే ప్రమాణము. ప్రమాణం అంటే ఏమండి, యేసు క్రీస్తు నామములో ఏం చేయాలి? బాప్తిస్మము పొందాలి. ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ఏం చేయాలి? బాప్తిస్మము పొందాలి. ఎవరు బాప్తిస్మము పొందుతారో వారు రక్షింపబడినట్లు లెక్క. వారే ప్రభు బలలో పాలు పొందుటకు అర్హులు. త్వరగెళ్దాం. 3వ ఆనవాలు. ఇదే యెహోషువ గ్రంథం 4వ అధ్యాయము 7వ వచనం. యెహోషువ గ్రంథం 4వ అధ్యాయము 7వ వచనం రాసుకోండి లేదా చూసుకోండి. అది యోర్దానును దాటుచుండగా యోర్దాను నీళ్లు ఆపబడెను గనుక ఈ రాళ్ళు చిరకాలము వరకు ఇశ్రాయేలులకు జ్ఞాపకార్థముగా ఉండునని వారితో చెప్పవలెను. అది మీకు ఆనవాలై ఉన్నది. ఏ ఆనవాలు ఇది? జ్ఞాపకార్థమైన ఆనవాలు. ఏమిటా జ్ఞాపకార్థమైన ఆనవాలు అంటే ఏమండి, వాళ్ళు యోర్దాను నదిని దాటిపోయారు. యోర్దాను అంటే అర్థం మరణము కదండి, మరణము. ప్రభువే అన్నారు, ఏమండి, నా యందు విశ్వాసం ఉంచిన వాడు మరణములో నుండి, ఫ్రమ్ ద డెత్, ఏమండి, మరణములో నుండి ఎక్కడ పోయాడు? జీవములోనికి దాటాడు. అందుకని యెహోషువ గ్రంథంలో ఆ రోజున ఇశ్రాయేలీయులు యోర్దాను నది యువతల నుండి ఎక్కడికి వెళ్ళారంట? అవతలకి వెళ్ళిన తర్వాత యోర్దాన్ నదిలో ఏముంటాయంటే మొసళ్ళు ఉంటాయి. యోర్దాన్ నది చాలా లోతుగా ఉంటుంది. ఆ మొసళ్ళు మింగేస్తాయి. ఆ లోతు ముంచేసిద్ది. మరణం కూడా బలమైనది కదండి, ఎంత మనిషినైనా చంపేస్తుంది. అందుకని ఇప్పటికీ కూడా యోర్దాన్ నది అంటే భయమే కదండి. అట్టి యోర్దాను నదిని దాటించాడు యేసయ్య, అనగా మరణాన్ని దాటించాడు. దానికి గుర్తుగా ఏం చెప్పండి? దానికి గుర్తుగా ఏమండి ఏం చేయమన్నాడు? ఇక్కడ ఒక ఆనవాలు పెట్టండి అన్నాడు. ఏమిటి ఆనవాలు అంటే అందులో నుంచి రాళ్ళు తీసి అక్కడ పెట్టి వారు దేవునికి స్తోత్రము చేశారు. యోర్దాన్ నదిలో దాటాము, ఆ అడుగునున్న రాళ్ళు మేము చూసాము. నిజమే ప్రియులారా. దానికి అర్థం ఏంటంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ప్రభు నామములో బాప్తిస్మం పొంది రక్షించబడిన ప్రతి ఒక్కళ్ళము మనము ఏం చేస్తామండి? ప్రతి ప్రభు దినాన మన కొరకు సిలువలో మరణించిన యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరమును రక్తమును తీసుకుంటాం. ఎందుకు చెప్పండి? నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై కదండి. ఎందుకట ప్రభు ఆరాధన వల్ల? నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడి. జ్ఞాపకార్థమైన ఆనవాలు. త్వరగా ఇంకో మాటకి వెళ్దాం. సంఖ్యాకాండం 17వ అధ్యాయము 10వ వాక్యం. సంఖ్యాకాండం 17వ అధ్యాయము 10వ వచనం విందాం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, తిరుగబడిన వారిని గూర్చి ఆనవాలుగా కాపాడబడినట్లు అహరోను కర్రను మరలా శాసనముల ఎదుట ఉంచుము. ఏంటంట? తిరుగబడిన వారికి మరలా వాళ్ళు నాశనం కాకుండా అది గుర్తంట. ఏంటిది చెప్పండి? ఏంటిది? అహరోను కర్ర. అహరోను ఎవరు? ప్రధాన యాజకుడు. ప్రధాన యాజకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అహరోను కర్ర చిగురించింది. యేసుక్రీస్తు ప్రభు వారు అంటాడు, నేను నిజమైన ద్రాక్షావళిని, నా యందు మీరుంటే మీరు బహుగా ఫలిస్తారు అన్నాడు. కాబట్టి ఫలించడానికి, ప్రభువును మహింపరచడానికి ఇదొక ఆనవాలు. ఏమండి, యేసుక్రీస్తు నందున్నవారు, ప్రభు బలలో పాలు పొందిన వారు ఏం చేస్తారు చెప్పండి? ఫలాలు ఫలిస్తారు. అదే మన ఆనవాలు. ఏమండి, లోకంలో ఉన్న వాళ్ళకి యేసునందు ఉన్న వాళ్ళకి తేడా ఏంటంటే ఏమండి, ఇదే యేసుక్రీస్తునందున్న వాళ్ళు ఓర్పు కలిగి ఉంటారు, యేసుక్రీస్తునందున్న వాళ్ళు ప్రేమ కలిగి ఉంటారు. కానీ లోకస్తులు ఏం చేస్తారు చెప్పండి? తిరుగుబడతారు, గొడవ చేస్తారు. ఇదొకటి. రెండో మాట ఏంటంటే, రెండో మాట
మనము చేసిన పాపములకు పరలోకం వెళ్ళిన తర్వాత తీర్పు జరగకుండా ఏమండి మనకు దేవుడు గుర్తేస్తాడట. ఏమిటా గుర్తు? అది మనకు కనపడదు, ఆయనకే కనపడుద్ది. ఏమిటది? గ్రంథములో వ్రాయబడి ఉండుట. ఏమండి క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు జీవ గ్రంథములో పేరు వ్రాయబడుతుంది. కాబట్టి జీవ గ్రంథంలో ఎవరి పేరు ఉంటుందో వాళ్ళకేమి లేదు చెప్పండి? తీర్పు లేదు కదండి. ఆ గ్రంథంలో పేరే మన కానవాళ్ళు కదండి. ఆ గ్రంథంలో పేరే మన కాలువాలు. ఇంకో మాట, 5వ మాట సాగిపోదాం. యెహోషువ ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము 1వ వచనం. కేవలం చదువుకుంటూ వెళుతున్నా, త్వరగా ముగిస్తా. ఏమండి ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము 1వ వచనం. బెన్యామీనీయులారా, చదవండి. బెన్యామీనీయులారా, యెరూషలేము నుండి పారిపోవుడి, తెకోవా బూరధ్వని చేయుడి, బేత్ హక్కెరెము మీద ఆనవాలుకై ధ్వజము నిలవబెట్టుడి. ఏమిటి ఈ యొక్క ధ్వజము? ఆనవాలుకై ధ్వజము. దీన్నే ఏమంటారంటే హెచ్చరిక ఆనవాలు. హెచ్చరిక ఆనవాలు ఏంటంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు ప్రతి దినం ఏం చేస్తారు చెప్పండి? దేవుని వాక్యము వింటూ ఉంటారు, చదువుతూ ఉంటారు. ఎందుకు వినాలి, ఎందుకు చదవాలి అంటే ఆ వాక్యం మనకేం చెప్తుందంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు వస్తాడో వాక్యమే మనకు నేర్పిస్తుంది. ఆ వాక్యము మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. ఏమిటా హెచ్చరిక అంటే మనం తప్పు చేయకుండా, పాపం చేయకుండా, పడిపోకుండా మనల్ని హెచ్చరిక చేస్తుంది. కాబట్టి ఈ ఆనవాలు దేవుని వాక్యమే. ఏమండి దీన్ని ఏమన్నారు? హెచ్చరిక ఆనవాలు. 6వదిగా ఏమండి నిర్గమకాండం 12వ అధ్యాయము 13వ వచనం. మీరు ఉన్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా లేదా ఆనవాలుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మల్ని నశింపజేయక దాటిపోవుదును. మరణము తప్పించి జీవమిచ్చు ఆనవాలి ఇది. ఏమండి మోషే అంటున్నాడు, అబ్బాయి మీ ఇళ్ల మీద గొర్రెపిల్ల అనగా ఆ యొక్క గొర్రెపిల్ల రక్తాన్ని, పస్కా పశువు యొక్క రక్తాన్ని రాసుకోండి. అది గనక మీ ఇళ్ల మీద ఉంటే మీకు మరణము రాదు, మీరు నిత్య జీవాన్ని పొందుతారు. అందుకే ప్రభు అన్నారు, నేను జయించి నా తండ్రి సింహాసనం మందు కూర్చున్న రీతిన జయించు వానిని నా సింహాసనమందు కూర్చుండబెట్టెదను. కాబట్టి ఈ లోకంలో కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు అవి ఓర్చుకొని ప్రభు శిలువ బాధలను జ్ఞాపకం చేసుకొని ఎవరైతే ఓర్పుతో పాపం చేయకుండా ఉంటారో వాళ్ళు పరలోకంలో ఎలా ఉంటారు చెప్పండి? రాజులుగా ఉంటారు, సింహాసనం మీద కూర్చుంటారు. 7వ వాక్యం ఏంటంటే సంఖ్యాకాండం 16వ అధ్యాయము 38వ వచనం. పాపము చేసి తమ ప్రాణములకు ముప్పు తెచ్చుకొనిన వీరి ధూపార్తులను తీసుకొని బలిపీఠమునకు కప్పుగా వెడలిపోయిన రేకులు చేయవలెను. వారు యెహోవా సన్నిధిని వాటిని తెచ్చినందున అవి ప్రతిష్ఠితమైనవి. అవి ఇశ్రాయేలీలకు ఏంటంట? ఆనవాలు. ఏమ్మా? అవి ఇశ్రాయేలులకు ఏంటంట? ఆనవాలు. ఆనాడు మోషే మీద, తర్వాత యెహోషువ మీద, తర్వాత అహరోను మీద తిరుగుబాటు చేసి రాళ్లతో కొట్టారు వాళ్ళంతా. వారికి శిక్ష ఏమొచ్చిందండి? తాపకరమైన సర్పాలు వచ్చినాయి. అవి తప్పించి రక్షించినందుకు దేవుని సన్నిధికి వాళ్ళు ఏం తేవాలండి? ఏమండి? ధూపార్తులు తేవాలి. ధూపార్తి అంటే ధూపం వేసే గిన్నెలు. ఏమండి? ధూపం వేసే గిన్నెలు. అలాగే పొరపాటు చేసిన మనం ఏమండి? మనము శిక్షింపబడకుండా ప్రభువుకి ఏం చేయాలండి? మన హృదయాన్ని ఇవ్వాలి. ఈ హృదయం ఎలా ఇవ్వాలండి? ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా
నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం శరణం నీ శరణం శరణం నీ శరణం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ప్రైజ్ ది లార్డ్. శుభకరమైన ఆనవాలు చూసాం, నిజమైన ఆనవాలు చూసాం, జ్ఞాపకార్థమైన ఆనవాలు చూసాం, కాపాడే ఆనవాలు, హెచ్చరిక ఆనవాలు, జీవమిచ్చు ఆనవాలు, ప్రతిష్ఠితమైన ఆనవాలు, ఇలా 7 ఆనవాళ్ళు మనం చూసాం. అయితే గొర్రెల కాపర్లకు చెప్పబడిన ఆనవాలు కొద్ది మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఏమిటా ఆనవాలు అంటే, వాట్ ఈస్ ద సైన్ టు ప్రొక్లెయిమ్ టు ఏమండి షెఫర్డ్స్, గొర్రెల కాపరులకు చెప్పబడిన ఆ ఆనవాలు ఏమిటి అంటే ఏంటండి? అక్కడ ఉన్నమాట, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు. ఏమన్నాడండి? ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూస్తారు. బాగా వినాలి. ఆ శిశువు ఎవరు? దేవుడు. ఆ శిశువు ఎవరు? దేవుడు. అందుకనే ఆయన చూడగానే వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. శిశువు అంటే పిల్లాడు. పిల్లోడిని సాధారణమైన మాట చెప్పాలంటే ఏమండి సిస్టర్లు అంటారు, ఆ పిల్లాడు పుట్టిన పిల్లోడు ఎవరు చెప్పండి? మాంసము ముద్ద, అంతేనండి. కానీ ఈ పిల్లోడు అట్లేడు. ఎట్టన్నాడు? మెరిసిపోతున్న వజ్రంలాగున్నాడు, తలతల్లాడుతున్నారు. ఆశ్చర్యం. అటువంటి ఆయన ఎలా ఉన్నాడండి? పొత్తిగుడ్డలతో చుట్టబడ్డాడు. ఇంకా అండి తొట్టిలో పండుకున్నాడు. ఏమిటి దీని అర్థము అంటే ఒక మాట విందాం. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయము 4వ వచనం నేను చదువుతాను, చూడండి. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయము 4వ వచనం. నీ జనన విధము చూడగా నీవు పుట్టిన నాడు నీ నాభి సూత్రము కోయబడలేదు. 1. 2. శుభ్రమగుటకు నీవు నీళ్లతో కడుగబడలేదు. 2. 3. నీకు ఉప్పు రాయలేదు. 4. నీకు బట్ట చుట్టలేదు. ఎవడును నీ మీద జాలి పడలేదు. నీవు అసహ్యముగా ఉంటివి. 5 విషయాలు ఉన్నాయి ఇక్కడ కదండి. పుట్టంగానే ఏమండి చాలాసార్లు మీకు చెప్పా, మీకు గుర్తుపెట్టుకోండి మళ్ళొకసారి. పుట్టంగానే తల్లి బిడ్డను కనగలనే అంటే ఆ యోనిలో నుంచి బిడ్డ బయటికి రాగానే, గర్భంలో నుంచి బిడ్డ బయటికి రాగానే ఏం చేస్తారు చెప్పండి? చెప్పాలి. చూసిన వాళ్ళు చెప్పండి, చూడని వాళ్ళం మేము చెప్పలేము, మేము చూడం కదండి. చూసిన వాళ్ళు చెప్పాలంటే ఏం జరుగుతుంది చెప్పండి? తల్లికి బిడ్డకు దెర్ ఈజ్ ఎ కనెక్షన్. ఏమండి? కనెక్షన్. ఈ తల్లి ఎవరు? పాపి అయిన ఒక స్త్రీ. ఎందుకంటే యోహాను సువార్త 8వ అధ్యాయం అంటాడు, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. అంతేకాదు దావీదు అన్నాడు 51వ కీర్తన 5వ వచనంలో, నేను పాపంలో పుట్టాను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భము ధరించింది. దిస్ ఈజ్ ద కనెక్షన్ బిట్వీన్ మదర్ అండ్ చైల్డ్ ఆర్ మేడ్ కదండి. వీళ్ళిద్దరికి మధ్య ఉన్న బంధం ఏమండి? దాన్ని ఏం చేయాలి? కట్ ఆఫ్ చేయాలి. ఏం చేయాలి? కట్ ఆఫ్. అయ్యయ్యో, తల్లిని బిడ్డని ఏరుగు చేయటం మంచిదా చెడ్డదా? మాట్లాడతల్లా. వినేవాళ్ళు చెప్పండి చాలండి. నిద్రపోయి కానీ అయ్యా అనేవాళ్ళు చెప్పక్కర్లేదు, పాపం ప్రశాంతంగా నిద్రపోండి. ఏమండి? తల్లిని బిడ్డను వేరు చేయటం, కట్ చేయటం మేలా కీడా? అయ్యయ్యో, తల్లిని పిల్లను వేరు చేయటం మేలెట్టయిద్దండి? మేలే. ఎందుకు ఆ మేలంటే ఆ బంధం కత్తిరించకపోతే వాళ్ళు ఏమవుతారు చెప్పండి? బోత్ ఏమండి ఇద్దరు చచ్చిపోతారు కదా. ఆ కనెక్షన్ తీసేయాలి. ఏమండి? ఈ పాప బంధము అంటారు అది. ఏమండి? పాప బంధము. అందుకనే కృత నిబంధనలో తిమోతి రాసిన పత్రికలో భక్త పౌలు అంటాడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. ఏమండి? అందుకే దేవుని దూత యోసేపుకు చెప్పాడు,
తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షిస్తాడు. హీ కట్ ఆఫ్ దెమ్ ఫ్రమ్ దేర్ సిన్స్. వారి పాపముల నుండి ఆయన ఏం చేస్తాడు? కత్తిరించేస్తాడు కదండి. పాప బంధమును విడిపించువాడు ఏమండి? ఎవరట? ఈ శిశువు. ఒకటి. రెండవది, ఆ పుట్టిన శిశువు ఎలా ఉంటుంది చెప్పండి? పుట్టిన శిశువు పుట్టగానే ఎట్లుంటుంది చెప్పండి? ఒంటి నిండా ఏముంటుందమ్మా? అయ్యో, ఎప్పుడు ఎరగనట్టుగానే చూస్తున్నారు నాకెళ్ళి. ఏమి ఎరగరు పాపం. ఒక్కొక్కళ్ళకి 5-6 ఉండారు కానీ ఏమండి వాళ్ళు ఎప్పుడు చూసి ఎరగరు. ఎందుకంటే వాళ్ళకి అప్పుడు కళ్ళకి గుడ్డగట్టేస్తారు కదమ్మా, చూడకుండా కదా. నిజమే. ఆ పుట్టిన వెంటనే ఆ బిడ్డ చుట్టూ ఏముంటుంది చెప్పండి? రక్తం ఉంటుంది. అందుకనే నీవు రక్తములో పొర్లుచున్నావు అంటాడు కదండి. చూడండి 9వ వచనం, అదే అధ్యాయము, యేస్కేలు గ్రంథం 16వ అధ్యాయము 9వ వచనం. చాలమ్మా. ఏమండి దానికి ముందు మీ తర్వాత చదువుకోండి, ఇప్పుడు సమయం లేదు, టైం చాలా అయిపోయింది. ఆ బిడ్డ ఎలా ఉండదు చెప్పండి? రక్తముతో ఉండదు. ఆ రక్తం తుడిచేస్తేట నెత్తురు బలం కదో. కొంతమందికి నెత్తురు లేదని ఇంజక్షన్ చేస్తారు, బిళ్ళలు వేస్తారు కదండి. మరి నెత్తురు తుడవటం ఏంటి? ఈ నెత్తురు ఏమి నెత్తురు, ఈ రక్తం ఏమి రక్తము అంటే యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో ఉంది. ఏముంది? మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనవి. దాన్ని ఏమంటారంటే మలిన రక్తం లేదా మైల రక్తము కదండి. మలిన రక్తము, మైల రక్తం. ఆ మైలను మలినాన్ని ఏం చేయాలి? తుడిచివేయాలి. ఏమండి అందుకనే అపోస్తలుడైన పౌలు అన్నాడు, మీరు మీ పాప క్షమాపణ కొరకై ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొంది ఏం చేయమన్నాడు? మీ పాపములో ఏం చేయాలంట? కడుక్కోవాలి. ఆ బిడ్డను ఏం చేస్తారు చెప్పండి? నీళ్లతో శుభ్రంగా కడుగుతారు. కడకపోతే ఆ నెత్తురు ఎండిద్ది, ఆ ఒళ్ళు ఏమైద్ది? చెడిపోయిద్ది. ఆ మైల రక్తం అట్లే ఉంటే ఆ శిశువు ఒళ్ళు ఏమైద్దండి? పుళ్ళు అయిద్ది. అందుకనే పుట్టగానే ఆ బిడ్డను శుభ్రంగా కడుగుతారు. ఏమండి కడుగుతారు, ఉప్పు వేసి కడుగుతారని వాక్యంలో ఉంది. ఎంత సత్యం అండి వాక్యం. నిజమే. ఉప్పు వాక్యం. యేసు ప్రభువారు వాక్యమును నీళ్లతో కడగటం బాప్తిస్మం. నిజమే ప్రియులారా. యేసు ప్రభు నమ్మి పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి బాప్తిస్మములో పాపములు కడిగి వేసుకొనము. ఏమండి కడుక్కున్నారు. ఈ కడిగిన పాపాలు ఊరకే పోతాయా? ఈ కడిగిన పాపాలు ఎవరు కడగాలి? ఏమండి కడగాలంటే ఏం చేయాలి? నీళ్లు కావాలి. ఆ నీళ్ళే వాక్యం. ఏమండి వాక్యము. అది ఎందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండను, వాక్యము దేవుడై ఉండెను. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆ వాక్యమే నీరు కదండి. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఏమండి ఆ వాక్యమైన క్రీస్తు ఏమయ్యాడు చెప్పండి? ఏమండి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం, అది కళంకమైనను ముడతైనను మచ్చైనను అటుది ఏది ఉండకూడదని వాక్యమును ఉదకముతో దాన్ని ఏం చేశాడంట? శుభ్రము చేశాడు, పరిశుద్ధంగా కడిగెను. ఏమండి ఆ శిశువు ఈ లోకానికి వచ్చి మన పాపములను తన మీద వేసుకొని తన రక్తము చిందించి మనలను పరిశుద్ధపరచటమే కడగటం కదండి. అందుకనే ఆయన ఏం చేశాడండి? ఏం చేశాడు? మైల బట్టలో ధరించాడు. ఈ మైల బట్టలో మన పాప క్రియలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఎక్కడ పడుకున్నాడు? ఏమండి జ్ఞానులు అడిగారు, హేరోదు రాజు దగ్గరికి వెళ్ళి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడండి అన్నాడు. చెప్పండి ఎక్కడున్నాడు? అయ్యా ఇవాళ లేడయ్యా, ఏడబుట్టాడు మాకు తెలియదు, కడుక్కొని చెప్పండి, నేను కూడా వచ్చి ఆరాధన చేస్తానన్నాడు హేరోదు. ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాదు. కానీ గొర్రెల కాపర్లకు చెప్పారు, ఒక పశువుల పాకలో తొట్టిలో పడుకొని ఉంటాడు, మీరు వెళ్ళి చూడండి అన్నాడు. పోయి చూశారు. చూసినప్పుడు ఎక్కడున్నాడు ఆయన? పశువుల పాకలో, పశువుల తొట్టిలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఏమండి సామెతల గ్రంథం 23వ అధ్యాయము 26వ వచనం మనం చదివితే అక్కడ అంటాడు,
నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము. ఎక్కడ పుట్టాలనుకుంటున్నాడు ఆయన? నీ హృదయమును నాకిమ్ము. హృదయము, ఈ హృదయం ఎట్లాంటిది? పోయిన వారం చెప్పా. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది, కల్మషంతో కూడింది. పైకి నవ్వుతూనే ఉంటారు, లోపల ఎంత ఖర్చో కదండి. హృదయం యొక్క ప్రత్యేకత అదే. ఏమండి, పైకి ఎట్టంటన్నా చాలా వందనాలు, నువ్వు మంచివాడు, అట్టా ఇట్టా అంటారు. ఏమండి, ఎవరు లేకపోతే పటపట కొడదామని అనిపిస్తుంటుంది కడుపులో కదా. ఆ లోతులు ఎవరికి తెలుసు? ఆయనకి తెలుసు. అందుకని అన్నాడు, ఆ లోతులు కడగటానికి నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము అన్నాడు. ఎందుకట? ఇప్పుడు చదవండి, రెండవ పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 19వ వచనం. 19 త్వరగా. రెండవ పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 19వ వచనం. మీ హృదయములలో ఉదయించు వరకు చాలండి. ఎక్కడ ఉదయించాలట? హృదయములో. దేవుడు ఏం కోరుకున్నాడు? రాజభవనాలు కోరుకోలేదు, పల్లకీలో కోరుకోలేదు, బంగారు పుయ్యాల కోరుకోలేదు. ఏం కోరుకున్నాడండి? నీ హృదయాన్ని కోరుకున్నాడు. పాడైపోయిన మలినమైపోయిన నీ హృదయాన్ని కోరుకున్నాడు. ఆ హృదయములో వసించడానికి ఇష్టపడ్డాడు. అందుకే ఆ గుర్తు ఏంటండి? ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూస్తారు. ఇదే ఆనవాలు. కాబట్టి క్రిస్మస్లో ఉండే ఈ గొప్ప ఆనవాలు ఏంటంటే, నీ హృదయంలో క్రీస్తున్నాడా? క్రీస్తు నీ హృదయంలో పుట్టాడా? ఇంకా నీ హృదయంలో తిట్లు, శాపనార్థాలు, త్రాగుబోత్తనాలు, తిరుగుబోత్తనాలు, దూషణలు, ఏమండి కక్షలు, ఏమండి అహంకారాలు, ఈర్ష్యలు, ద్వేషాలు, ఆరాధన చేసే వాళ్ళకే ఈర్ష్య, ఏమండి బైబిల్ చదివే వాళ్ళకే కోపం, ఏమండి దేవుని యొక్క స్తుతులు చెల్లించే వాళ్ళకే తగాదలు. అలాంటి వీళ్ళకి పడదు, వీళ్ళంటే వాళ్ళకి పడదు, వాళ్ళ మీద వీళ్ళ మీద పటపట పళ్ళు కొరుకుతుంటారు. ఎందుకు అంటే వారి హృదయంలో క్రీస్తు పుడితే అది నిజమైన క్రిస్మస్. అదే ఆనవాలు కదండి. ఈ ఆనవాలు నీకు దొరికిందా? దొరికితే నీవు ధన్యుడు. గొర్రెల కాపరులో ఏం చేశారు చెప్పండి? చదవండి ఇప్పుడు లూకాసు వార్త 2వ అధ్యాయము 12వ వాక్యం విందాం. సారీ 22వ వాక్యం, 20వ వాక్యం అండి. 20వ వాక్యం. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడిన తాము విన్న వాటిని కనవాటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేసిరి. ఏమండి? దేవుని మహిమపరచు. దే ప్రైజ్ గాడ్, దే గ్లోరిఫైడ్ గాడ్. ఎందుకంటే వాళ్ళు కల్లారా ఆయన్ని చూశారు. ఎందుకంటే ఆ పశువుల పాకలో పుట్టినవాడు పరమాత్ముడు, పరంధాముడు. ఆయన నీ హృదయంలో పుడితే నిజంగా నీ హృదయం ఎలా ఉంటుందండి? వెలిగిపోద్ది. పోయిన వారం చెప్పాను, పశువుల పాక ఏమైందండి? ప్రార్థన పెద్ద గుడైపోయింది కదండి. పశువుల పాక, పేడుండే పాక, ఏమండి పశువుల మూత్రంతో కంపు కొట్టే పాక. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం ప్రకారం ఏమండి, మీరు పరిమళ వాసనగా ఉండాలని మీ నిమిత్తము తన్ను తాను బలిగా అర్పణగా చేసుకున్నాడు. కాబట్టి ఆయన తన రక్తముతో మిమ్మల్ని కడిగి పరిమళ వాసనగా చేసి మిమ్మల్ని పశువుల పాక లాంటి మీ జీవితాన్ని ఏమండి ప్రార్థనా స్థలముగా నీ హృదయాన్ని దీవించాడు ఆయన. అలాంటి అనుభవం నీకుందా? ప్రైజ్ లార్డ్. అదే క్రిస్మస్ ఆనందం. లేకపోతే ఇది మిక్కిలి అనుకూల సమయం, ఇదే గొప్ప రక్షణ దినం. ఇప్పుడే ఆ రక్షకుని ఆనవాలు తెలుసుకొని నీ హృదయంలో ఆయన్ని చేర్చుకొని నీ పాపం ఒప్పుకొని విడిచిపెట్టి ఆయనను రక్షకుడిగా అంగీకరించి దీవించబడాలని మనవి చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ వాక్యమును మన కొరకై ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. ఆరాధనా, ఆరాధనా,
ఆత్మీయమైన ఆరాధన.